హలో నమస్తే అండి. నేను మీ శిరీషని. నేను ఈరోజు క్యాబేజీ పచ్చెనగపప్పు కర్రీ చేశానండి. చాలా బాగుంది. పచ్చి శనగపప్పు వేస్తే చాలామంది క్యాబేజీ కర్రీ తినరు కదా, సో ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుందండి. ఆనియన్స్ ముక్కలు వేసిన తర్వాత ఈ క్యాబేజీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. లైట్గా సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత వాటర్లో బాయిల్ చేసుకోవాలి క్యాబేజీ ముక్కల్ని. తర్వాత టమాటా, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి మసాలా పౌడర్ కొద్దిగా వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్నది ఉల్లిపాయ ఆనియన్స్లోని వేసుకున్న తర్వాత బాగా వేసిన తర్వాత ఇవి వేసేయాలండి. క్యాబేజీ పచ్చిశనగపప్పు అంతేనండి. కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా వస్తుంది. చాలామంది తినలేని వాళ్ళు ఉంటారు కదా, తింటారు అంతే. చూసారు కదా, కర్రీ అయితే సూపర్గా వచ్చింది. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.